హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. కేరళలోని ఒక ఇంట్లో ఘోరం జరిగింది. 2012 నుంచి 2018 వరకు కంటిన్యూగా మరణాలు సంభవించాయి. పినరయ్య అనే గ్రామంలో సౌమ్య అనే 28 ఏళ్ల లేడీ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఎందుకంటే ఆమె భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చింది. పైగా 2 కూతుర్లున్నారు. పెద్ద కూతురు పేరు ఐశ్వర్య, ఆమెకు 9 ఏళ్ళు. చిన్న కూతురు పేరు కీర్తన, ఆ పాపకు 7.5. సౌమ్య భర్త పేరు కిషోర్. అభిప్రాయ భేదాల వల్ల 2 విడిపోయారు. విడిపోయిన తర్వాత పిల్లలను తీసుకుని సౌమ్య పుట్టింటికి వచ్చింది. తను ఎలా బతకాలి, తన పిల్లల్ని ఎలా బతికించుకోవాలి, అసలు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక ఒక్కతే కూర్చుని ఏడ్చేది. తల్లిదండ్రులు ఆమెను, ఆమె పిల్లలను చూసుకుంటున్నారు. కానీ వారికి కూడా చాలా వయసు అయిపోయింది. ఆమె తండ్రి పేరు కన్నన్, ఆయనకు 70 ఏళ్ళు. తల్లి పేరు కమల, ఆమెకు 68 ఏళ్ళు. వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వయసులో వారికి భారంగా మారానని బాధపడేది. ఈ కన్నన్కు సౌమ్య కంటే ముందే ఒక కూతురు ఉంది. ఆమె తన భర్తతో సంతోషంగా మెట్టినింట్లో ఉంది. సౌమ్య భర్తను వదిలి పుట్టింటికి వచ్చిన తర్వాత ఏడవని రోజంటూ లేదు. ప్రతిరోజు పిల్లలను పట్టుకుని బాధపడుతుంటే ఇదంతా చూసిన పేరెంట్స్ ఓదార్చేవారు. నీకు మేమున్నాం, నిన్ను నీ పిల్లలను బాగా చూసుకుంటాం, పెళ్ళి ఒక పీడకల అనుకో, నీకు తోచిన పని చేసుకో, మేము అండగా ఉంటామని ధైర్యం చెప్పేవారు. రోజులు భారంగా గడుస్తున్న సమయంలో అనుకోని ఆపద వచ్చింది. 2012 సెప్టెంబర్లో రెండో కూతురు కీర్తన అనారోగ్యం పాలైంది. 7.5 పాప కంటిన్యూగా వాంతులు చేసుకుంటోంది. విపరీతమైన చెమట పట్టేది. నోటి నుంచి సొల్లు కూడా కారేది. వెంటనే కీర్తనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాగు కాకపోతే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఎన్ని పరీక్షలు చేసినా సమస్యను కనిపెట్టలేకపోయారు. వారి వల్ల కూడా కాకపోతే బెంగళూరులోని ప్రభుత్వ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కీర్తనను డాక్టర్లు కాపాడలేకపోయారు. భర్త నుండి విడిపోయి ఇప్పటికే కష్టాలు పడుతున్న సౌమ్యకు కీర్తన మరణం శరాఘాతంలా తాకింది. ముక్కు పచ్చలారని పాప దూరమైందని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ కన్నీరు కార్చేది. 6 ఏళ్లు గడిచిపోయాయి. నెమ్మదిగా తన బిడ్డ జ్ఞాపకాల నుంచి కోలుకుంది. 2018 జనవరిలో పెద్ద కూతురు ఐశ్వర్యకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఆమెకు కూడా వాంతులయ్యాయి. ఆ పాప నొప్పిని భరించలేక బాగా ఏడ్చేది. కీర్తనకు కలిగిన అవే లక్షణాలు ఐశ్వర్యలోనూ కనిపించాయి. భయపడిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు వారి రెండో బిడ్డకు ఏం జరిగిందో ఇప్పుడు మొదటి బిడ్డకు కూడా అదే జరిగింది. వరుసగా 2 పిల్లలు చనిపోవడంతో సౌమ్య కుంగిపోయింది. ఈ ప్రపంచంలో తనకు ఇంకెవరూ లేరని బాధపడేది. ఇది విధిరాత, పోయిన వాళ్ళతో మనము పోలేము, కాబట్టి నువ్వైనా బాగుండు అని తల్లిదండ్రులు సౌమ్యకు నచ్చజెప్పారు. నైరాశ్యంలో కూరుకుపోతున్న కూతురుకు జీవితంపై ఆశలు కలిగించేలా మాట్లాడేవారు. ఆ తర్వాత సౌమ్య కాస్త నార్మల్ అయింది. కానీ ఐశ్వర్య చనిపోయిన 43 రోజుల తర్వాత ఆ కుటుంబంపై మరో పిడుగు పడింది. 2018 మార్చిలో సౌమ్య తల్లి కూడా అనారోగ్యం పాలైంది. కీర్తన, ఐశ్వర్యకు ఎలాంటి లక్షణాలు ఉండేవో 68 ఏళ్ల కమలకు కూడా అవే లక్షణాలు కనిపించాయి. చివరకు ఆమె కూడా చనిపోయింది. ఇప్పటి వరకు 2 మనవరాళ్ళు ఎందుకు చనిపోయారో తెలియనే లేదు. ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్న అమ్మమ్మ కూడా చనిపోయింది. ఇది ఆ ఊరిలోని జనానికే కాదు, డాక్టర్లకు కూడా అనుమానం కలిగించింది. అందువల్ల వారికి వైద్యం చేసిన డాక్టర్లు సందేహంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పుడు పోలీసులు ఆ ఇంటిని పరిశీలించడానికి వెళ్లారు. ఇవి హత్యలు అనే కోణంలో కాకుండా ఒకవేళ ఆ ఇంట్లో ఏదైనా అంటువ్యాధి ప్రబలిందా, వారు తాగే నీరు ఎలాంటిది, ఇంట్లో కాలుష్యం ఏమైనా జరిగిందా అనే కోణంలో పరిశీలించారు. పోలీసులతో పాటు డాక్టర్ కూడా వెళ్లి నీటి నమూనాలు తీసుకున్నారు. ఆ ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. ఆహారపు అలవాట్లు అడిగి తెలుసుకున్నారు. 2012లో కీర్తన చనిపోయినప్పుడు, 2018లో ఐశ్వర్య చనిపోయినప్పుడు పోస్ట్ మార్టం చేయలేదు. డెడ్ బాడీలను పాతిపెట్టారు. కానీ అవే లక్షణాలతో చనిపోయిన కమల డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేశారు. ఆమె శరీరంలో విషం ఆనవాళ్లు ఉన్నట్లు డాక్టర్లు కనిపెట్టారు. కానీ ఆ పరిమాణం చాలా తక్కువగా ఉంది. ఆమె శరీరంలోకి అది ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఆమె అవయవాల్లోని చిన్న చిన్న పార్ట్స్ను శాంపిల్గా తీసుకుని FSLకు పంపించారు. ఆ రిపోర్టు రావడానికి చాలా టైం పడుతుంది.
కమల డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తే వారు అంత్యక్రియలు జరిపించారు. ఈ ముగ్గురు ఆసుపత్రిలో చేరినప్పుడు సిమిలర్గా ఉన్న అంశాలు ఏంటంటే వాంతులు కావడం, విపరీతమైన చెమటలు పట్టడం, నోటి నుంచి సొల్లు కారిందని వైద్యులు చెప్పారు. ఈ లక్షణాల గురించి ఆసుపత్రిలో చర్చించిన ముగ్గురు డాక్టర్లు ఇది సహజమైన లక్షణాలు కావని పోలీసులకు చెప్పారు. అందువల్ల ఆ ముగ్గురిని ఎవరైనా హత్య చేశారా, ఒకవేళ సౌమ్య భర్త అయిన కిషోర్ ఇదంతా చేసి ఉంటాడా అనే కోణంలో పోలీసులు అనుమానించారు. కానీ వారి విచారణలో అతని ప్రమేయం ఏమీ లేదని తెలిసిపోయింది. ఈ మరణాల్లో ఆంతర్యం తెలియాలంటే కమల అంతర్గత అవయవాలపై జరిపిన పరీక్షల రిపోర్టు రావాలని అందుకోసం పోలీసులు వెయిట్ చేశారు. అంతలోనే మరో దారుణం జరిగింది. 2018 ఏప్రిల్లో సౌమ్య తండ్రి కన్నన్ కూడా సడన్ గా వాంతులు చేసుకున్నాడు. అచ్చం అవే లక్షణాలు అతనికి కూడా వచ్చాయి. ఆసుపత్రిలో వైద్యం పొందుతూ 3 రోజుల తర్వాత కన్నుమూశాడు. అతని శాంపిళ్లను కూడా FSLకు పంపించారు. ఒకే లక్షణాలతో ఒకే ఇంట్లో 4 చనిపోవడంతో ఈ కేసును క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. ఆ కుటుంబానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపించారు. ఒకే కుటుంబంలో ఒకే తరహాలో వరుసగా 4 వ్యక్తులు మరణించడం ఆ ఏరియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ 4కి ఏం జరిగిందని పోలీసులు విచారిస్తుంటే ఎన్నో మలుపులు తిరిగి చివరకు మిస్టరీగా మిగిలిపోయింది. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది, పోలీసులు ఏం కనిపెట్టారు, ఆ మిస్టరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కుటుంబంలో సౌమ్య తప్ప అందరూ చనిపోయారు. కాబట్టి ఆమెనే ఏమైనా చేసిందా అని పోలీసులు అనుమానించారు. కానీ ఇదే టైంలో మరో పెద్ద సంఘటన జరిగింది. కన్నన్ మరణించిన 2 వారాల్లోనే సౌమ్య కూడా ఆసుపత్రిలో చేరింది. ఆమె కుటుంబంలోని మిగతా 4కి ఉన్న అవే లక్షణాలు ఆమెలోనూ కనిపించాయి. కానీ సౌమ్య యుక్త వయసులో ఉంది, ఆరోగ్యంగా ఉంది. కాబట్టి ఆ విషయం ఆమెను ఏమీ చేయలేదని డాక్టర్లు అనుకున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటనేది తెలుసుకోవడానికి డాక్టర్లు చాలా పరీక్షలు చేశారు. టాక్సికాలజీ పరీక్షలు చేసి చివరకు సౌమ్య శరీరంలో అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే విషపూరిత పదార్థం ఉన్నట్లు కనుగొన్నారు. ఆ విషయానికి విరుగుడుగా సరైన చికిత్స చేశారు. ఆమె ప్రాణాలను కాపాడారు. ఇదే సమయంలో కమల, కన్నన్కు సంబంధించిన రిపోర్టులు వచ్చాయి. వారి శరీరాల్లో కూడా అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే విషపూరిత పదార్థం ఉన్నట్లు తెలిసింది. అందువల్ల ఆ 2 పిల్లల శరీరాల్లో కూడా ఈ విష పదార్థం ఉండే ఛాన్స్ ఉందా అనుకున్నారు. 6 ఏళ్ల క్రితం పాతిపెట్టిన కీర్తన డెడ్ బాడీని చెక్ చేయలేదు. కానీ 4 నెలల క్రితం పాతిపెట్టిన ఐశ్వర్య డెడ్ బాడీని బయటకు తీసి పరీక్షలు చేశారు. ఆమె శరీరంలో కూడా అదే విషం ఉన్నట్టు తెలిసింది. మొత్తంగా ఈ కుటుంబంలో ఇప్పటి వరకు చనిపోయిన ప్రతి ఒక్కరూ అదే విషం వల్ల చనిపోయారు. ప్రస్తుతం ప్రాణాల కోసం పోరాడుతున్న సౌమ్య శరీరంలో కూడా అదే విషం ఉందని తెలిసింది. కుటుంబం మొత్తాన్ని తుడిచిపెట్టడానికి ఎవరో ఆ విషయాన్ని ఇచ్చి ఉంటారనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో సౌమ్య ప్రవర్తన పోలీసులకు కాస్త అనుమానం కలిగించింది. ఆసుపత్రిలో ఉన్న సమయంలో పోలీసులను, డాక్టర్లను ఈ కేసు గురించి అప్డేట్స్ అడిగే విధానం బాధతో కాకుండా అనుమానంతో అడుగుతున్నట్లు అనిపించింది. సార్, FSL రిపోర్టు వచ్చిందా, అందులో ఏమని ఉంది, పాప డెడ్ బాడీని బయటకు తీసి పరీక్షలు చేశారా, ఫలితం ఏమని వచ్చింది, ఇంతకీ మీరేం కనిపెట్టారని అడిగేది. ఆమె తీరు చూస్తుంటే పోలీసులు ఏదైనా కనిపెడతారన్న భయంతో అడుగుతున్నట్లు అనిపించేది. అందువల్ల పోలీసులు ఏమనుకున్నారంటే బహుశా ఈ సౌమ్యనే తన కుటుంబానికి విషమిచ్చి చంపిందా, తను తప్పించుకోవడానికి తక్కువ మోతాదులో విషం తీసుకుని అనుమానం రాకుండా నటించిందా అనుకున్నారు. అప్పటి నుంచి సౌమ్య ప్రతి మూమెంట్ను నిశితంగా పరిశీలించారు. ఆమెకు ఎలాంటి సమాచారం చెప్పలేదు. ఇదే సమయంలో కన్నన్ పెద్ద కూతురు పోలీసులను కలిసి ముఖ్యమైన విషయం చెప్పింది. మా నాన్న చనిపోవడానికి 1 రోజుల ముందు ఇదే తరహా సమస్య వచ్చింది. అప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్లి కాపాడుకున్నాం. ఆ తర్వాత 1 రోజులకే మళ్ళీ అవే లక్షణాలు కనిపించాయి. చివరకు ఆయన చనిపోయాడు. కానీ ఆయన ఆ 1 రోజుల గ్యాప్లో ఒకరోజు నాకు కాల్ చేసి ముఖ్యమైన విషయం చెప్పాడు అంది. ఆ వివరాలు పోలీసులకు చెప్పింది. వెంటనే పోలీసులు సౌమ్య హిస్టరీ తెలుసుకున్నారు. ఆమె గతంలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసింది. అప్పుడే కిషోర్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. 2 పిల్లలు పుట్టాక అతన్ని వదిలేసి పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వచ్చాక ఆమె పనికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండేది.
కానీ ఇల్లు ఎలా గడిచేదో ఎవరికీ అర్థం కాకపోయేది. కన్నన్ దగ్గర కూడా పెద్దగా డబ్బు లేదు, కానీ కుటుంబాన్ని సౌమ్యనే పోషించేది. పని చేయకుండా జీతం రాకుండా కుటుంబాన్ని ఎలా నెట్టుకొచ్చిందనేది పోలీసులకు అర్థం కాలేదు. అందువల్ల కన్నన్ పెద్ద కూతురు ఇచ్చిన క్లూతో సౌమ్య ఫోన్ కాల్ లిస్టును బయటకు తీశారు. 6 నెలల హిస్టరీ తీసిన పోలీసులు ఆమె ఎవరెవరితో ఎందుకోసం మాట్లాడుతోందో అర్థం చేసుకున్నారు. క్రమం తప్పకుండా 10 నుంచి 15 నంబర్లతో మాట్లాడుతోంది. పగటిపూట ఆమె మొబైల్ లొకేషన్ వేర్వేరు చోట్ల చూపిస్తోంది, కానీ రాత్రి కాగానే ఇంటి దగ్గరే చూపిస్తోంది. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని ఫోన్ నంబర్లు సమీపంలోకి వస్తున్నాయి. ఇదంతా నిర్ధారించుకున్న పోలీసులు సౌమ్య అక్క చెప్పిన విషయం కరెక్టే అని తెలుసుకున్నారు. ఇంతకీ సౌమ్య అక్క పోలీసులకు ఏం చెప్పిందనేది ఇప్పుడు చూద్దాం. ఒకరోజు ఆ ఇంట్లో అంతా పడుకున్నారు. సౌమ్యకు విడిగా ఒక రూమ్ ఉంటుంది. అందులో సౌమ్యతో పాటు 9 ఏళ్ల కూతురు ఐశ్వర్య కూడా పడుకుంది. నిద్రలో ఉన్న పాపకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే తల్లితో పాటు మరో 2 మగవాళ్ళు ఉన్నారు. వారిని ఆ పాప చూడకూడని స్థితిలో చూసి వణికిపోయింది. పాప లేవగానే ఆ 2 బట్టలు తీసుకుని పారిపోయారు. తెల్లారిన తర్వాత అమ్మమ్మకు ఆ పాప విషయం చెప్పింది. అప్పుడు కమల నేరుగా వెళ్ళి తన భర్త కన్నన్కు విషయం చెప్పింది. అప్పుడు కన్నన్కు కోపం వచ్చింది. ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతోంది, ఇంత నీచమైన పనులు జరుగుతున్నాయా అని రగిలిపోయాడు. అతడు నేరుగా సౌమ్య దగ్గరగా వెళ్ళి ముఖం మీదే అడిగాడు, నిన్న ఐశ్వర్య నీ గదిలో 2 వ్యక్తులను చూసిందట, ఇంతకీ ఈ ఇంట్లో ఏం జరుగుతోంది అని అడిగినప్పుడు నా రూంలోకి ఎవరూ రాలేదని చెప్పింది. పిల్లకు ఏదో పీడకల వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడిందని సర్ది చెప్పింది. కానీ అప్పట్నుంచి తల్లిదండ్రులకు సౌమ్యపై అనుమానం కలిగింది. ఈ విషయాన్ని తన పెద్ద కూతురుకు కన్నన్ ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు ఆ అక్క, చెల్లి తప్పుడు దారిలో వెళ్తున్నట్లు ఉంది, దానిపై ఒక కన్నేసి ఉంచు అని తండ్రికి చెప్పిందట. ఇంట్లో ఈ తతంగం జరుగుతున్న సమయంలోనే ఒక్కొక్కరుగా చనిపోతూ వచ్చారు. అందువల్ల నాకు మా చెల్లిపైనే అనుమానంగా ఉందని ఆ అక్క పోలీసులకు చెప్పింది. ఈ చెప్పేదేదో ముందుగా చెబితే వారు ప్రాణాలతోనైనా ఉండేవారు. ఆ అక్క చాలా ఆలస్యం చేసింది. ఈ అక్క ఇచ్చిన సమాచారం తర్వాతే పోలీసులు సౌమ్య కాల్ హిస్టరీ తీసి చెక్ చేశారు. ఆమె చాలా మంది పురుషులతో టచ్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిలో 18 నుంచి 50 ఏళ్ల వయసు వారు కూడా ఉన్నారు. పోలీసుల విచారణలో సౌమ్య చీకటి కోణం బయటపడింది. ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే పోలీసులు ఇదంతా కనిపెట్టారు. సౌమ్య కాల్ లిస్టులో ఉన్న పురుషులను పట్టుకున్న పోలీసులు ఆమెకు మీకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆమెతో ఉల్లాసంగా గడిపేవారం సార్ అని వాళ్ళు చెప్పారు. కొందరు పగటిపూట కాల్ చేసి వేర్వేరు చోట్లకు ఆమెను పిలిపించుకునేవారు. కొంతమంది పురుషులు రాత్రిపూట ఆమె ఇంటికే వెళ్లేవారు. రాత్రిళ్ళు ఇంట్లో ఉన్నవారంతా పడుకున్నాక సౌమ్య కాల్ చేసేదని, అప్పుడు ఇంట్లోకి వెళ్లేవారమని చాలా మంది చెప్పారు. ఇదంతా సరే, కానీ ఈ హత్యలను సౌమ్య ఎందుకు చేసిందనే విషయం తెలియాలి. ఇప్పుడు ఆమె ఆసుపత్రిలో ఉంది కాబట్టి డిశ్చార్జ్ అయ్యే వరకు వెయిట్ చేశారు. ఆమె శరీరంలో చాలా తక్కువ మొత్తంలో విషం ఉంది కాబట్టి త్వరలోనే కోలుకుని బయటకు వచ్చింది. వెంటనే ఆమెను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి వారి స్టైల్లో విచారించారు. చూడు సౌమ్య, నీ జీవితంలో ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకున్నాం. నువ్వు కలిసిన పురుషులందరినీ ప్రశ్నించాం. మాకు చాలా విషయాలు తెలిసాయి. కానీ నీ కుటుంబాన్ని ఎందుకు చంపావో అదొక్కటే తెలియలేదు. వారికి విషమిచ్చింది నువ్వే. ఇప్పుడు నిజం చెప్పు, వారిని ఎందుకు చంపావని పోలీసులు సూటిగా అడిగారు. మొదట తప్పించుకోవడానికి ఏవేవో సాకులు చెప్పింది. కానీ పోలీసులు ఆమె ముందు కాల్ లిస్టు, వారు విచారించిన వారి వాంగ్మూలాలు వినిపించడంతో తాను తప్పించుకునే మార్గం లేదని అనుకుంది. చివరకు నా కుటుంబానికి విషమిచ్చి చంపింది నేనే అని ఒప్పుకుంది. ఈ విషయం తెలిసాక కేరళ మొత్తం షాక్ అయింది. ఒక లేడీ కడుపున పుట్టిన పిల్లలను కనిపెంచిన తల్లిదండ్రులను చంపిందని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ మోటివ్ ఏంటి అని అడిగినప్పుడు పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చింది. నేను నా భర్తను వదిలి పుట్టింటికి వచ్చాక డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఆర్థిక కష్టాలను తీర్చుకోవడం కోసం చాలామంది పురుషులతో పరిచయాలు పెంచుకున్నాను. వారితో శారీరక సంబంధాలు ఏర్పడ్డాయి. డబ్బులు తీసుకుని ఉల్లాసంగా ఉండడం జరిగేది. ఇది 2 విధాలుగా ఆనందం కలిగించింది. ఒంటరిగా ఉంటున్న ఆమెకు మగతోడు దొరికింది. అదే సమయంలో డబ్బులు రావడం వల్ల ఆర్థిక కష్టాలు కూడా తీరాయి. నా కష్టాల ముందు ఇది మంచిదా చెడ్డదా అని నేను ఏమీ ఆలోచించలేదు. రాత్రిపూట ఎవరైనా ముందుగానే కాల్ చేసి చెబితే పాపకు త్వరగా తినిపించి పడుకోబెట్టేదాన్ని. అప్పటికే ఒక పాప చనిపోయింది. కీర్తనను తాను చంపలేదని, తను సహజంగానే చనిపోయినట్లు చెప్పింది.
ఆ తర్వాత నా రూమ్లోనే 9 ఏళ్ల ఐశ్వర్య పడుకునేది. అంతా పడుకున్నారని చెక్ చేసిన తర్వాత ఇంటెనక తలుపులు తెరిచేదాన్ని. కొందరు పురుషులు వచ్చేవారు, సరదాగా గడిపిన తర్వాత డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు. కానీ ఒకరోజు 2 పురుషులను రమ్మని చెప్పాను. వారు నాతో మంచం మీద ఉన్నప్పుడు ఐశ్వర్య మేలుకుని చూడకూడని స్థితిలో చూసింది. ఆ పాపను ఎందుకు లేచావని బాగా కొట్టాను. ఏడుస్తుంటే బెదిరించి పడుకోబెట్టాను. ఆ సమయంలోనే ఆ 2 పురుషులు కంగారు పడి వెళ్ళిపోయారు. మరుసటి రోజు పాప వెళ్ళి నా తల్లిదండ్రులకు చెప్తుందేమోనని నేను చాలా భయపడ్డాను. ఒకవేళ ఇంట్లో తెలిస్తే ఇంతకు ముందులాగా ఇంట్లో ఏమీ చేయలేను. నాకు శారీరక సుఖం దొరకదు, ఆర్థిక అవసరాలు కూడా తీరవు అని గందరగోళంలో పడ్డాను. నేను భయపడినట్లే ఐశ్వర్య వెళ్ళి నా తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు నన్ను దాని గురించి అడిగారు. కానీ అదృష్టవశాత్తు నా తల్లిదండ్రులు ఈ ఇంటికి వచ్చే పురుషులను ఒక్కసారి కూడా చూడలేదు. కాబట్టి పాపకు పీడకల వచ్చిందని సర్ది చెప్పాను. అప్పటి నుంచి నా తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. ఇంటికి ఎవరినైనా రమ్మని చెప్పడానికి భయపడ్డాను. ఐశ్వర్య నాతోనే రూమ్లో పడుకునేది. తను బతికినంత కాలం నేను ఇంకా ఏమీ చేయలేనని అనిపించింది. అందుకే నా కూతురికి విషమిచ్చాను. ప్రతిరోజు భోజనంలో కొద్ది కొద్దిగా విషం పెట్టాను. క్రమంగా ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత ఐశ్వర్య చనిపోయింది. ఇక సమస్యలన్నీ ముగిశాయి అని అనుకున్నాను. కానీ ఐశ్వర్య చనిపోయినప్పుడు చాలామంది పురుషులు మా ఇంటికి వచ్చి నన్ను పరామర్శించేవారు. వారిని మా అమ్మ నాన్న అనుమానంతో చూసేవారు. ఇక అప్పటి నుంచి ఇంటికి ఎవరైనా వస్తే నువ్వెవరు, మా ఇంటికి ఎందుకు వస్తున్నావు అని అడిగేవారు. వారు ఎందుకు వస్తున్నారో అమ్మకు అర్థమైపోయింది. అందువల్ల చాలా ఘోరంగా తిట్టింది. అప్పటి నుంచి నా తల్లిదండ్రులు నన్ను అనుమానంతో అనుక్షణం కనిపెడుతున్నారని నాకు కూడా అనిపించింది. వారు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను ఇకపై ఎవరిని ఇంటికి తీసుకురాలేనని తెలిసిపోయింది. అంతేకాదు ఐశ్వర్యను చంపిన విషయం కూడా తెలుసుకుంటారేమోనని భయం వేసింది. అందువల్ల మొదట మా అమ్మను చంపాలని నిర్ణయించుకున్నాను. ఆమె తినే భోజనంలో విషం పెట్టాను. కొన్నాళ్ళకే అమ్మ చనిపోయింది. కానీ మా నాన్న నన్ను చాలా అనుమానంతో చూసేవాడు. నన్ను ఎవరైనా కలిసినా, నేను ఎవరినైనా కలిసినా వారెవరు అని ప్రశ్నించేవాడు. ఇక ఆ రోజు విపరీతంగా గొడవ పడేవాడు. ఒకానొక సమయంలో ఐశ్వర్య కమల మరణానికి సౌమ్యనే కారణమై ఉంటుందని అనుమానించాడు. కాబట్టి నా తండ్రిని కూడా చంపాలని అనుకున్నాను. ఒకసారి విషప్రయోగం చేసినప్పుడు తప్పించుకున్నాడు. ఆ సమయంలోనే నా గదిలో 2 పురుషులను చూసిన విషయం మా అక్కకు చెప్పాడు. ఆ తర్వాత నా తండ్రిని కూడా చంపాను. ఆ ఇంట్లో ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను ఆడిందే ఆట, పాడిందే పాట అనుకున్నాను. కానీ నాపై పోలీసులకు అనుమానం రాకూడదన్న ఉద్దేశంతో చాలా తక్కువ మోతాదులో విషం తీసుకున్నాను. మా అక్క వాంగ్మూలం ఈ కాల్ రికార్డుల ద్వారా ఎంతమంది పురుషులతో సంబంధం పెట్టుకున్నానో కనుగొంటారని నేను అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన సౌమ్యను కన్నూరు జైలుకు పంపించారు. జైలుకు వెళ్లిన కొద్ది నెలలకే సౌమ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోటును కూడా రాసింది. అందులో తాను ఎవరిని చంపలేదని, తన మరణానికి జైలు అధికారులు కారణం కాదని, తన కుటుంబ వినాశనానికి అతనే కారణమని రాసింది. అయితే ఆ అతను ఎవరో స్పష్టంగా రాయలేదు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సౌమ్య రాసిన అతను అనే వ్యక్తి ఎవరనేది కనిపెట్టలేదు. ఆమె ఇంతకుముందు పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకోవడం, సాక్ష్యాలు, పరిస్థితుల ఆధారంగా ఆ హత్యలను సౌమ్య చేసిందని నమ్మారు. గిల్టీ ఫీలింగ్తో ఆత్మహత్య చేసుకుందని కేసును క్లోజ్ చేశారు. అయితే సౌమ్య ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెది హత్య అనే అనుమానాలు కూడా ఇప్పటికీ అలాగే మిగిలిపోయాయి. యాక్చువల్గా సౌమ్య జీవితంలోకి చాలామంది పురుషులు వచ్చారు. ఒకవేళ ఎవరైనా ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పారా? అతనికి కుటుంబం అడ్డంకిగా ఉండడం వల్ల అతని ప్రోద్బలంతోనే కుటుంబం మొత్తాన్ని చంపి ఉంటుందా అనే అనుమానాలు అలాగే ఉన్నాయి. సూసైడ్ నోట్లో వారందరినీ తాను చంపలేదని రాసింది. ఒకవేళ ఆమెను పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తే చంపాడా అని ఈ కేసులో చాలా అనుమానాలు ఉన్నాయి. చివరి వరకు ఆ లెటర్లో అతను అని రాసిందే తప్ప అతనెవరని సౌమ్య బయట పెట్టలేదు. అందువల్ల ఆమెకు ఎవరైనా విషం కొనిచ్చారా అని విచారణ చేశారు. కానీ ఎవరు ఆమెకు విషం కొనిచ్చినట్లో లేదా ప్లాన్లో పాల్గొన్నట్లో కనిపించలేదు. కాబట్టి పోలీసులు చివరకు ఏమని చెప్పారంటే ఆమె సూసైడ్ నోట్లో రాసిన అతను అనేది కల్పితం. ఇప్పటికే ఆమె సొంత కుటుంబాన్ని చంపిందనే నేరం కింద జైలుకు వెళ్ళింది. తను చనిపోయినాకైనా ఆ నింద తనపై ఉండకూడదనే ఉద్దేశంతోనే అలా చేసిందని చెప్పి పోలీసులు
కేసును మూసేశారు. ఎందుకంటే ఆమె ఇచ్చిన వాంగ్మూలం కరెక్ట్గా సరిపోతోంది, సాక్ష్యాలు ఆధారాలతో మ్యాచ్ అవుతోంది. ఆమె సోదరి ఇచ్చిన వాంగ్మూలం, ఆమె తండ్రి పెద్ద కూతురుకు చెప్పిన విషయాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆమెనే ఇదంతా చేసి ఉండే అవకాశం ఉంది. పోలీసులు, కేరళ ప్రజలు ఇదే నమ్మారు. కానీ నిజం ఏమిటనేది ఆ భగవంతునికే తెలుసు. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.